ఎవ్రీవన్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ రిలీజ్ చేసిన డీసెట్ గురించి తెలుసుకుందాం. 2026 గురించి. వాట్ ఈస్ డీసెట్ అంటే ఏంటంటే, మన గవర్నమెంట్ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ 1 to 8th స్టాండర్డ్ టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఆ టీచింగ్ ప్రొఫెషన్లో జాయిన్ అవ్వడానికి ఒక ఎలిజిబిలిటీ కోర్స్ ఉంటుందండి. దాన్ని మనం ఇంతకు ముందు ప్రైమరీ టీచర్స్ కోర్స్ అని, టీచర్ ట్రైనింగ్ కోర్స్ అని, డైట్ సెట్ రాసామని, లేదంటే డిఎడ్ చేసామని, డిఈఎల్ఈడి ప్రజెంట్గా మనం యూజ్ చేసే వర్డ్ ఏంటంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అని అంటాం అనమాట. సో ఈ కోర్సు చదవాలి అంటే ముందుగా మనం ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలన్నమాట. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ పేరే డిఈఈ సెట్, డీసెట్ అంటారు అనమాట. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. అసలు ఈ కోర్స్ గురించి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఈ డీసెట్ రాసిన తర్వాత ఏమవుతుందంటే, ఇది 2 years కోర్స్ ఉంటుందన్నమాట. ఫుల్ టైం చేయాల్సి ఉంటుంది. మనకి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం మరియు ఉర్దూ మీడియంలో కూడా ఉర్దూ మీడియం కూడా మనకి ఉర్దూ మీడియంలో కూడా దీన్ని ఆఫర్ చేస్తున్నారు. అయితే ఈ సెట్ రాయడానికి, డీసెట్ రాయడానికి మనకి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే, కంపల్సరీగా ఇంటర్మీడియట్ పాస్డ్ అవుట్ అయినా అయి ఉండాలి, లేదంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైనా ఈ ఎగ్జామ్ని రాయొచ్చు అనమాట. దీనికి కంపల్సరీగా ఏజ్ అనేది 17 years పైబడిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఎగ్జామ్ని రాసుకోవచ్చు. నెక్స్ట్, క్వాలిఫైయింగ్ మార్క్స్, మినిమం క్వాలిఫికేషన్ ఏంటంటే, ఇంటర్మీడియట్లో ఓసీబీసీలు అయితే 50%, ఎస్టీ ఎస్సీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే 45% ఆఫ్ ద ఇంటర్మీడియట్ స్కోర్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఈ డీసెట్ అనేదాన్ని రాయొచ్చు. ఈ కోర్స్ చదివిన తర్వాత, ఈ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చదివిన తర్వాత మనకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అంటే, ఫస్ట్ థింగ్, ఇది మనకి కోర్స్ ఏమి ఆఫర్ చేస్తుందంటే, క్లాస్ 1 to 8th వరకు టీచ్ చేయడానికి ఎలిజిబిలిటీని ఇస్తుంది. దీనివల్ల లాభాలు ఏంటి ఈ కోర్స్ చేయడం వల్ల అంటే, మనకి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ, ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం అయితే మనకి స్టేట్ బోర్డ్ నిర్వహించే డిఎస్సి ఎగ్జామ్లో ఎస్జిటి అనేదానికి ఈ కోర్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ అనేటువంటి కేంద్రీయ విద్యాలయ, సైనిక్ స్కూల్స్, మిలిటరీ స్కూల్స్, ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ టీచర్స్ అండ్ ప్రైవేట్ స్కూల్స్, ఇవన్నిట్లో కూడా మనకి లోయర్ క్లాసెస్కి అంటే 1 to 8th వరకు టీచ్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉన్నట్టు అనమాట. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూస్తే కనుక, రీసెంట్గా March 31st రిలీజ్ చేశారు. అప్ టు 15th April 2026 వరకు మనం అప్లై చేయొచ్చు. త్రూ అప్లికేషన్ మనం ఆన్లైన్లో అప్లై చేయడానికి ఈ వెబ్సైట్కి కనుక వెళ్తే apdset.apcfss.in వెళ్ళి మనం మన డీటెయిల్స్ ఇచ్చి అప్లై చేయొచ్చు. సో ఎవరికైనా సరే ఫీజు వచ్చేసి 1000 rupees ఫీజు. ఎన్ని మార్క్స్కి ఉంటుంది క్వశ్చన్ పేపర్, తర్వాత ఏ సబ్జెక్ట్ చదవాలి అంటే, క్వశ్చన్ పేపర్ వచ్చేసి 100 marksకి ఉంటుంది. ఇందులో పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అని 2 parts ఉంటాయి. పార్ట్ ఏ ఈజ్ కామన్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. సో పార్ట్ బి వచ్చేసి మనం తీసుకున్న సబ్జెక్ట్ని బట్టి మారుతూ ఉంటుంది. పార్ట్ ఏలో 60 marksకి ఏమి ఉంటాయి క్వశ్చన్స్ అంటే, టీచింగ్ యాప్టిట్యూడ్ అంటే టీచింగ్ మీద ఎంతవరకు మనకి అవగాహన ఉంది అని చెప్పడానికి టీచింగ్ యాప్టిట్యూడ్కి 5 marks, జనరల్ నాలెడ్జ్ ఆర్ కరెంట్ అఫైర్స్కి 5 marks, ఇంగ్లీష్ తెలుగు 5 marks, ఆప్టెడ్ లాంగ్వేజ్. ఇక్కడ ఆప్టెడ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే, మనం 10th క్లాస్లో ఫస్ట్ లాంగ్వేజ్ ఏది ఉంటే
మ్యాక్సిమం అందరూ అదే పడతారు. కానీ మీరు దేన్ని అయితే చూస్ చేసుకోవాలనుకుంటున్నారో అది చూస్ చేసుకోవచ్చు. ఉన్న లాంగ్వేజెస్ ఏంటంటే తెలుగు, తమిళ్, ఉర్దూ, ఇంగ్లీష్. ఇందులో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. వాటితో పాటుగా మ్యాథమెటిక్స్ 10 మార్క్స్, జనరల్ సైన్స్ 10 మార్క్స్, సోషల్ స్టడీస్ 10 మార్క్స్. ఇవన్నీ కూడా క్లాస్ 6th నుంచి 10th వరకు బేసిక్ లెవెల్లో క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. టోటల్లీ 60 క్వశ్చన్స్, 60 మార్క్స్. నెక్స్ట్ పార్ట్ బి అనేది స్టూడెంట్ ఆప్ట్ చేసుకునే దాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇది 40 మార్క్స్కి ఉంటుంది. ఇంటర్మీడియట్ ఏపీ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ ఏమున్నాయో అవి ఫాలో అయితే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ స్టూడెంట్ ఆఫ్ ఎంపీసీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే మీరు మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ని చూస్ చేసుకుంటే కంప్లీట్గా మ్యాథ్స్ మీదే 40 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇఫ్ యు ఆర్ బైపీసీ స్టూడెంట్స్ అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ 20 మార్క్స్, కెమిస్ట్రీ 20 మార్క్స్, టోటల్లీ 40 మార్క్స్కి ఉంటుంది. మీరు ఒకవేళ బీజెడ్సీ గ్రూప్ అయి ఉంటే బయాలజీ, బాటనీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీ అయి ఉంటే కనుక మీరు తీసుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే బాటనీ అండ్ జువాలజీ 20 మార్క్స్కి ఉంటాయి. టోటల్లీ 40 మార్క్స్కి. ఇఫ్ యు ఆర్ సోషల్ బ్యాక్గ్రౌండ్ లైక్ సిఈసి, హెచ్ఈసి అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నట్లయితే అండ్ హిస్టరీ 13 మార్క్స్, సివిక్స్ 13 మార్క్స్, ఎకనామిక్స్ 13 మార్క్స్ అండ్ టోటల్లీ 1 మార్క్. ఇట్ ఈస్ 40 మార్క్స్. సో మీరు తీసుకున్నటువంటి ఇంటర్మీడియట్ గ్రూప్ని బట్టి ఇది ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ 60 మార్క్స్ అండ్ దిస్ ఈజ్ 40 మార్క్స్. టోటల్లీ 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్. నెక్స్ట్ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే పార్ట్ ఏ ఇట్ ఈస్ 60 మార్క్స్ కాబట్టి పార్ట్ ఏ 6th to 10th క్లాస్ వరకు మీరు టెక్స్ట్ బుక్స్ అన్నింటినీ ప్రిపేర్ అవ్వాల్సిందే. నెక్స్ట్ పార్ట్ బి కోసం మీరు ఏదైతే సబ్జెక్ట్ కన్సర్న్స్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ 2 years టెక్స్ట్ బుక్స్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇంకా మంచిగా క్వశ్చన్స్ని మనం ఈజీగా క్లియర్ చేయాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఒక 5 years క్వశ్చన్ పేపర్స్ తీసుకొని వాటిని సాల్వ్ చేస్తూ ఉంటే కనుక మనకి ఈజీగా దీంట్లో స్కోర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ నా సజెషన్స్ ఏంటి అంటే మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్గా ఉంటుందో తెలుగులో అయితే తెలుగు, ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్, ఉర్దూలో అయితే ఉర్దూ, ఏదైతే కంఫర్టబుల్గా ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కోర్స్ ఆఫ్ మీడియం సెలెక్షన్. సో కోర్స్ ఆఫ్ మీడియం అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏ లాంగ్వేజ్లో చదవాలి అంటే మీరు ఈ ఎగ్జామ్ రాశారు, డీసెట్ ఎగ్జామ్ అప్లై చేశారు, రాశారు, యూ గాట్ ఎ గుడ్ ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు నేను ఆ కోర్స్ తీసుకొని చదవాలి. దాన్ని నేను తెలుగులో చదివితే బెటరా, ఇంగ్లీష్లో చదివితే బెటరా, ఉర్దూలో చదివితే బెటరా అంటే దీనికి మీరు కనుక ఇంగ్లీష్ మీడియం ఇంటర్ కనుక ఇంగ్లీష్ మీడియంలో చదివి ఉంటే then you are eligible to learn this course into English medium is a possible. అంటే మీరు ఇంగ్లీష్లో చదివితే ఇంటర్ ఈ కోర్సును కూడా ఇంగ్లీష్ మీడియంలోనే చేయొచ్చు. లేదు నాకు తెలుగే కంఫర్టబుల్ అంటే తెలుగే తీసుకోండి. కానీ నా సజెషన్ ఏంటి అంటే ఇంగ్లీష్ మీడియం తీసుకుంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీరు అంత డిఫికల్టీని ఫేస్ చేయరు అనమాట. సో ఇంగ్లీష్ మీడియం అయితే నేను సజెస్ట్ చేస్తాను. లేదు ఇంకా నేను తెలుగు మీడియంలోనే చదివాను ఇంటర్మీడియట్ అంటే మీరు ఖచ్చితంగా తెలుగు మీడియంలోనే చదవాలి. ఉర్దూ మీడియంలో చదువుంటే ఉర్దూలోనే చదవాలి. సో ఇది అబౌట్ కోర్స్ ఆఫ్ మీడియం సెలెక్షన్. నెక్స్ట్ తెలుగు, ఉర్దూ, తమిళ్ మీరు ఫస్ట్ లాంగ్వేజ్ ఏదైతే తీసుకుంటారో ఈ 10th క్లాస్లో అదే మీ ఫస్ట్ లాంగ్వేజ్ అవుతుంది. దాన్నే ఫాలో అవ్వాలి. అయితే రిజర్వేషన్ ఎలా ఉంటుందంటే లోకల్ క్యాండిడేట్స్కి 85% ఉంటుంది, నాన్ లోకల్కి 15% ఉంటుంది. ఇక లోకల్ అంటే ఏంటి అంటే మీరు కనుక ఏదైనా కంటిన్యూస్గా ఒకే చోట ఒకే ఊర్లో కానీ ఒకే డిస్టిక్లో 7 years కనుక మీరు ఒకే చోట చదివి ఉంటే దాన్ని ఆ ప్రాంతానికి చెందిన వారుగా లోకల్గా మిమ్మల్ని పరిగణిస్తారు. సో అది లోకల్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గుంటూరు డిస్ట్రిక్ట్కి
గుంటూరు డిస్టిక్లో ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు అక్కడే చదివారు. ఆ తర్వాత మీరు మీ ఫాదర్కి ట్రాన్స్ఫర్ అయ్యో లేదంటే ఇంకొక డిస్టిక్కి మారాల్సి వచ్చింది. సో ఇప్పుడు మీరు ఎక్కడ లోకల్ ఎక్కడ అవుతారు అంటే మీరు గుంటూరుకి చెందిన వాళ్ళు లోకల్ అవుతారు అనమాట. సో అది లోకల్ నాన్ లోకల్ డిఫరెన్స్. ఆంధ్ర అండ్ తెలంగాణ వేసుకోండి, తెలంగాణ వాళ్ళకి 15 సీట్లు ఉంటాయి, ఆంధ్ర వాళ్ళకి 85 సీట్లు ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ రిజర్వేషన్. సో ఇదండి డీసెట్ గురించి. ఐ హోప్ you people understand my information. All the best for your exam. Thank you.